హాయ్ వెల్కమ్ టు ద కృష్ణో క్రియేషన్స్. గైస్, ఈ రోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఆ ప్లేస్ మరేదో కాదు, మన చిత్తూరులో ఉన్న పులిగుండు. ఇది చూడడానికి పచ్చని ప్రకృతి మధ్యలో నిలబడి ఉన్న ఆకాశాన్ని తాకేంత ఎత్తులో రాతి శిఖరం. ఇది ట్రెక్కర్లకు ఒక పెద్ద స్వర్గం లాంటిది. ఈ పులిగుండు పర్వతం ఎత్తు సుమారుగా 320 అడుగులు ఉంటాయి. కొండపైకి వెళ్లే ప్రతి క్షణం ఒక అడ్వెంచర్ ఫీల్ అవుతారు, ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. ఇది చిత్తూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకోసం అయితే నేను గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడ పిన్ చేశాను, చూడండి. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే దీని ద్వారా అడ్రస్ కు కరెక్ట్ గా చేరుకుంటారు. గాయ్స్, మనం ఫైనల్ గా అయితే కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. గాయస్, ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లో అయితే 2 పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. ఎవరో వైట్ పెయింట్ అయితే రాయి మీద పెయింట్ చేశారు, చూడడానికి అయితే బాగుంది. మనమైతే స్టెప్స్ కాడికి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, ఇక్కడ నుంచి చూడండి, వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. ఇంకా మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలాంటి వ్యూ పాయింట్స్ ఉన్నాయో. గాయ్స్, ఇలా చూడండి, ఈ స్టెప్స్ మనం ఇలా ఎక్కి అలా పైకి వెళ్ళాలన్నమాట, కొండ సైడ్ లో నుంచి. రండి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, అడుగడుగున ఒక వ్యూ పాయింట్ అదిరిపోయిందండి. గైస్, చూసారు కదా అడుగడుగున ఎలా ఉండదు ఆ వ్యూ పాయింట్. ఇప్పుడైతే మనం ఇంకా పైకి వెళ్ళి చూద్దాం పైన ఇంకా ఎలాంటి వ్యూ పాయింట్స్ ఉన్నాయో అనేసి. గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా సింపుల్ గా ఒక గుడి అయితే కట్టేశారు. ఎవరిదో గాని క్రియేటివిటీ నిజంగానే క్రియేట్. ఓకే, మనం చూడాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి పైకి అయితే వెళ్ళిపోదారండి. గాయ్స్, ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అయితే ఒక మిస్టీరియస్ ప్లేస్ అని చెప్పాలి. అంత అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే మనిషి చెక్కాడు లేదా అట్లా ఏర్పడిందో తెలియదు. కానీ ఇంత పెద్ద కొండ సైడ్ లో ఇలా ఉంటే ఒక చిన్న గుహలాగా ఉండి, ఇక్కడ నుంచి మన కిందికి చూసినామంటే ఆ పంట పొలాలు, ఒక విలేజ్ అవంతా వేరేలాగా కనిపిస్తుంది. ఒక చిన్న చిన్న గుడి లాగా అయితే కట్టినారు. ఇక్కడైతే మనకు స్టార్టింగ్ వస్తేనే మనకైతే వినాయక స్వామి ఉన్నారు. పక్కన చూసినామంటే మనకి మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఆ పక్కన చూసారంటే మనకైతే అమ్మవారు ఉన్నారు. మనకు పక్కన చూసామంటే సాయిబాబా టెంపుల్ అయితే ఉండేది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఈ ప్లేస్ అయితే ఎలా ఉందో. యాక్చువల్ గా చూడడానికి అయితే వేరే లెవెల్ ఉంది. అసలు వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అండి, మామూలు లేదు, అదిరిపోయింది. ఇంకా మనం లేట్ చేయకుండా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉందా చూడండి, ఈ గేట్ ద్వారానే మన లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడ నేను రెడ్ మార్క్ ఎందుకు చేశానంటే ఇది ఒక పెద్ద లవర్స్ స్పాట్ అండి. నేనైతే వీడియో అయితే స్టాప్ చేసేసాను, మళ్ళీ పక్కకు వచ్చి అయితే తీసుకుంటాను. గాయస్, మనం చూడండి, ఇప్పుడైతే మనం కొండ మధ్య భాగం అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఒక చిన్న కొండ సైడ్ లో ఒక చిన్న గుహలాగా అయితే ఉంది. సి షేప్ లో కర్వ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి దాదాపు 3 feet మాత్రమే ఒక దారి అయితే ఉంది.
గైస్ ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూడండి ఎలా కనిపిస్తుందో. అసలు అద్భుతం అండి నిజంగానే. ముందుకు వెళ్తా ఉండే కొద్దీ కొత్త ప్లేసెస్ అయితే వస్తున్నాయి. గాయ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఒక ఐరన్ నిచ్చెన అయితే పెట్టినారు. అది కూడా రౌండ్ తిరిగి వెళ్ళే మార్తో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా ఈ నిచ్చెనతోనే వెళ్ళాల్సి ఉంటది అనమాట. గాయ్స్ ఇక్కడ చూడండి, 2 కొండలు అయితే చీల్చేసి దాని మధ్యలో మనం నిచ్చెన అయితే పెట్టినట్టుంది. అసలు 3 ఫీట్స్ నుంచి 4 ఫీట్స్ మధ్యలోనే ఉంటది. అది కూడా కొండ మధ్యలో నుంచి వెళ్లాల్సి ఉంటది. నేను కొంచెం ముందుకు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది బాగా. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడికి స్టాప్ అయిపోయింది ఐరన్ స్టెప్స్ అయితే. ఇంకా దీనిపైన అయితే మనకు స్టెప్స్ అయితే కట్టినారు. ఇందాక నేను ఎందుకు చెప్పాను ముందుకెళ్ళి చూపిస్తానని. ఇక్కడ చూడండి, 2 కొండ అంటే చీలిపోయినట్టుండది, దాని మధ్యలో అయితే ఈ స్టెప్స్ అయితే కట్టినారు. అసలు చూడడానికి చాలా బాగుందండి. గైస్ మనం ముందుకైతే వెళ్దాం. ఇంకా వెళ్ళే కొద్దీ చాలా థ్రిల్లింగ్ అయిన ప్లేసెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ 3 ఫీట్స్ అంటే 3 to 4 ఫీట్స్ మాత్రమే ఉంటాయి. దాని మధ్యలోనే ఈ స్టెప్స్ అనేది కట్టారు. ఇంకేమంటే ఫోన్ లైటింగ్ చాలా డౌన్ అవుతుంది. చూడండి, అసలు లైటింగే లేదు. ఇక్కడైతే నేను ఇంకా మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటది. ఎందుకంటే ఇంకా వీడియో తీయాలంటే లైటింగ్ కంపల్సరీ కావాలా. గాయస్ ఇక్కడ మొత్తం చీకటి గాయస్, అది కూడా మధ్యాహ్నం ఇలాంటి ఒక ప్లేస్ కి వస్తే ఇక్కడ ఒక గుహ లోపల వెళ్తా ఉంటే మొత్తం చీకటి గాయస్, ఎక్కడ కానీ ఓపెన్ లేదు, లైటింగ్ లేదు. లేని ప్రదేశంలో మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడికి స్టెప్స్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఐరన్ స్టెప్స్ అయితే పెట్టారు. అంటే ఇక్కడ ఫోన్ ఇంకా మనకి ఆ గ్యాప్ అనేది తగ్గుతా వస్తుంది. సో మామూలుగా ఈ ఐరన్ నిచ్చెన్ని ఇక్కడ వరకు ఎలా తీసుకొచ్చారో తెలియదండి. చాలా తీసుకొచ్చిన దానికి చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ నడుచుకుంటూ రావడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి ప్లేస్ లో ఇలాంటి ఒక ఐరన్ రాడ్ ని తెచ్చి ఇక్కడ ఆ స్టెప్స్ లాగా బిగించారంటే నిజంగానే ఇది గ్రేట్ ప్లేస్ అండి. చూడండి మొత్తం చీకటి, ఇక్కడ కానీ చిన్న లైటింగ్ లేదండి. నేనైతే మొబైల్లో లైట్ ఆన్ చేసుకొని వీడియో తీసుకొని ఒక చేతితో పట్టుకొని అయితే వెళ్తాను. ఒకవేళ మిస్ అయితే మాత్రం అంటే మనం డైరెక్ట్ గా కిందికి వెళ్ళిపోవచ్చండి. ఏ స్టెప్స్ అయితే దిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత డౌన్ లో కట్టారు. అసలు కొండ మధ్యలో ఈ చీలిపోయిన ఏదైతే సగం చిన్న భాగం ఉందో ఆ చిన్న భాగంలోనే పైకి వెళ్ళేదానికి స్టెప్స్ కట్టారు. మనమైతే పైకి వచ్చేసినాం అనుకుంటాం. ఇక్కడ చిన్నగా లైటింగ్ అయితే పడతాంది. రండి పైకి వెళ్ళి చూద్దాం. గాయస్ ఇంతవరకు మనం వచ్చింది ఒక డార్క్ ప్లేస్ లో. చూడండి, వేరే ఆయన నా వెనకాల ఒక ఫ్లాష్ లైట్ వేసుకొని వస్తున్నాడు. మీకు ఐసం అయితే చూపిస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఒక ఆయన అయితే లైట్ వేసుకొని వస్తున్నాడు. ఓకే, మనం ఆలస్యం చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం.
చూడండి మనమైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాము. ఇంకొక చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇటు చూడండి, ఇటు నుంచి కూడా ఇంకొక దారి అయితే ఉండదు. మనం అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి టైం అయిపోయింది. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి. సో మనకైతే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. చూడండి మనకి పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి ఈ పక్కన అయితే మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంది. వెళ్ళి చూద్దాం రండి పైకి వెళ్ళి. మనం ఫైనల్ గా అయితే పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి కిందకి చూస్తే అసలు వ్యూ అయితే చూడడానికి సూపర్ గా ఉండదండి. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. గైస్ వాటర్ చూడండి ఎంత నీట్ గా ఉందో. లోపల ఉండేది కూడా బయటికి కనిపించేసేలా ఉండదు వాటర్. గైస్ మనమైతే మన డెస్టినేషన్ చేరుకున్నాం. ఇదే ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ చూడండి మన చుట్టూ ఉన్న ప్రదేశాలు అయితే ఇలా కనిపిస్తున్నాయి. చూసారుగా ప్లేసెస్ అన్ని ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా మనం లేట్ చేయకుండా ఇక్కడైతే మనకి ఫస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉండేది, అది మనం చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి మనకి అయ్యప్ప స్వామి గుడి ఫ్రంట్ లోనే మనకి అమ్మవారు గుడి అయితే ఉండేది. దాని పక్కనే ఇంకా మనకి నవగ్రహాలు అనేవి ఉన్నాయండి. మనం అలా తిరిగి అలా లాస్ట్ ఫైనల్ గా వెళ్ళిపోతారండి. చూడండి ఇక్కడ నుంచి జూమ్ చేస్తే క్లారిటీ అయితే లేదు. కింద ఎవరో ఒక ఆయన డ్రైవింగ్ అయితే నేర్చుకుంటాడు గ్రౌండ్ లో.
గైస్ ఇక్కడ చూడండి, పైన కొండపై నుంచి చూడడానికి అయితే ఇలా ఉంది మనకు. గైస్ ఇదే మన పులిగొండేశ్వర టెంపుల్. ఇక్కడ చూడండి, టెంపుల్ ముందర మనకి నందీశ్వరుడు అయితే ఉన్నాడు. గైస్ మనం వచ్చేసరికి అయితే గుడి అయితే ఓపెన్ లో లేదు, లాక్ అయితే వేసినారు. మనం ఈ సందులో నుంచి అయితే చూద్దాము, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదే మన పులిగొండేశ్వర స్వామి. చూడండి, మనం వచ్చేసరికి ఒక ఎలుక అయితే వచ్చి ఆ పూల మాలని శ్రద్ధగా కొరికేస్తుంది. గైస్ ఇక్కడ చూడండి, ఇంకొక అద్భుతమైన ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇది చూడండి, ఈ పక్క ఇది ఒక కొండ, ఇంకా ఆ పక్క అయితే ఇంకొక కొండ ఉండదు. దానికి దీనికి ఒక కనెక్టివిటీ కింద ఒక ఐరన్ నిచ్చెన అయితే పెట్టారు ఆ పక్క వెళ్ళడానికి. మనం అయితే ఇప్పుడు చూసేద్దాం. గైస్ ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పిన నిచ్చెన అయితే ఇది ఆ పక్క కొండను ఈ పక్క కొండను అయితే కలిపేట్టుగా పెట్టారు. ఆ పక్క వెళ్ళాలంటే ఇది ఒకటే అండి దారి. ఈ నిచ్చెన పైన అయితే మనం దాటుకొని ఆ పక్క వెళ్ళాలి. దీనిపైన నుంచి మనం వెళ్తున్నప్పుడు మన కిందకి అయితే చూడకుండా వెళ్ళిపోండి, ఎందుకంటే కింద చూసినారంటే చాలా భయం అయితే వేస్తుంది. ఎందుకంటే రెండు కొండల మధ్య చాలా గ్యాప్ అయితే ఉంది. కిందకి చూసినామంటే మళ్ళీ ముందుకు పోలేమో అనిపిస్తుంది. లిటరలీ నాకు కూడా చాలా భయం వేసిందండి ఇక్కడ. మనం అయితే ఈ పక్క వచ్చేసినాము. ఇదైతే మామూలుగా లేదండి, ఆ పక్క నుంచి ఈ పక్క వస్తా అంటే మనకైతే ఈ ఐరన్ అయితే లైట్ గా జంప్ అయితే అవుతుంది, మరి ఎక్కువ అయితే కాదు. పర్లేదండి, బాగా స్ట్రాంగ్ అయితే కట్టినారు. ఇంకా నేను కూడా ఎక్కడైనా కింద పడిపోతుందేమో అనుకున్నాను, బాగా పర్లేదు, స్ట్రాంగ్ అయితే ఉంది. గైస్ ఇది గైస్ మన పులిగొండ. మేమైతే కంప్లీట్ గా అన్ని కవర్ అయితే చేసాం, కానీ ఒక్క సైడ్ స్టెప్స్ మాత్రం మేము పోలేకపోయినాం, ఎందుకంటే మేము వచ్చిందే లేటు. ఇంకా మనం కిందికి వెళ్ళాలి కాబట్టి దారిని అయితే మేము వెళ్ళలేకపోయినాము. ఇక్కడ చూడండి, నేను ఊరికే చేత్తో అలా అనగానే ఎలా షేక్ అయిపోతుందో. సైడ్ లో అయితే అంత సేఫ్టీగా అయితే లేదండి, కానీ కింద అయితే ఉండేది బాగా స్ట్రాంగ్ అయితే ఉండేది. ఏం ఇబ్బంది ఏం లేదండి, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఎవరైనా కింద చూసినాక భయపడి కళ్ళు తిరిగే మారుతుంటే దయచేసి దీనిపైకి అయితే రావద్దండి, ఓకేనా? దూరంగా నుంచి చూడండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. గైస్ ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ బటన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం.